ఎందుకంటే కూటమి అనేది ఏర్పడిందంటే అది కేవలం అమరావతి రైతుల త్యాగం, మీరు చూపించిన స్ఫూర్తి. ఎలా మర్చిపోగలుగుతాం చెప్పండి? ఎంత కష్టకాలంలో మీరు మీ కళ్ళ ముందే మీరు ఊహించిన ఒక స్వప్నం, మీరు ఏదైతే మన బిడ్డల కోసం భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో ప్రభుత్వానికి మీరు ఆ రోజున నిలబడి విరాళాలుగా ఇచ్చేశారు మీ పొలాలు. దాన్ని విధ్వంస శక్తులు వచ్చి ఇష్టానుసారంగా ఇదేం రాజధాని, మేము 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం, ఒక రాజధాని సరిపోదు ఆంధ్రప్రదేశ్కి అని ఒక వితంత వాదన తీసుకొచ్చి ప్రజల్లో ఒక ధైర్యం కోల్పోయే విధంగా. ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ. ఏ సందర్భంలోనైనా సరే ఒక అధికారి యూనిఫామ్ వేసుకున్నాడన్నా, ఒక పోలీస్ అధికారి అయినా, ఒక కలెక్టర్ అయినా, ప్రభుత్వం తరఫున ఒక ఎమ్మెల్యే అయినా, ఒక మంత్రి అయినా మాట్లాడుతున్నాడంటే దాని వెనుక ఒక విలువ ఉండాలి. మేము చెప్పిన మాటల్లో విలువే లేకపోతే, ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ అందరికీ ఇచ్చిన మాటల మేరకు ఎకరం భూమి ఇస్తే మీకు ఇన్ని గజాలు మీకు ఇస్తాం, డెవలప్ చేసి ఇస్తాం, రోడ్లు వేసిస్తాం, భూముల విలువ తగ్గకుండా మేము చూసుకుంటాం అనే ఇచ్చిన మాటకి కావాలని తూట్లు పొడిచే విధంగా ప్రణాళికబద్ధంగా, ఎంత విచిత్రం అంటే ప్రణాళికబద్ధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్ని ఆపేసి, వేసిన రోడ్లు కూడా తవ్విచ్చేసి, ఇక్కడున్న కంకర కూడా ఎత్తుకుపోయి, గ్రావెల్ ఎత్తుకుపోయి, పైపులు ఎత్తుకుపోయి, కేబుల్ ఎత్తుకుపోయి, సో ఎక్కడైనా చూసినటువంటి పరిస్థితి చెప్పండి? ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా నిరంతరంగా కొనసాగిస్తాం మన పరిపాలన. పార్టీతో సంబంధం కాదు. 5 సంవత్సరాలు ఒక పార్టీ ఉండొచ్చు, 5 సంవత్సరాల తర్వాత ఇంకో పార్టీ రావచ్చు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఇచ్చిన మాట కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ప్రతి ముఖ్యమంత్రికి ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ నాయకులు క్షేత్రస్థాయిలో ఏ విధంగా మిమ్మల్ని అవమానపరిచి మాట్లాడేవారో ఎట్లా మర్చిపోతాం చెప్పండి? ఆ రోజున 3 రాజధానులు నిర్మాణం చేస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు మేము అందరం వచ్చాం, అక్కడ తిరిగాం. అంతమంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి యూనివర్సిటీ నిర్మాణం చేసుకున్నారు. విఐటి యూనివర్సిటీకి ఏం అవసరం చెప్పండి వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పెట్టడం? ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఏం అవసరం చెప్పండి ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టడం, ఆ విధంగా బిల్డింగ్లు కట్టడం? ఉన్న రోడ్లు కూడా తవ్వేసి రోజుకి 50-60 బస్సులు వెళ్తుంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఆ బస్సులు కూడా వెళ్ళలేని పరిస్థితి చేసి, ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు చేసిన ప్రయాణం. కనీసం 30 నుంచి 40 వేల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న పరిస్థితిలో చిన్న చిన్న పరిశ్రమలు, టీ షాపులు కానివ్వండి, తోపుడు బండ్లు కానివ్వండి, పళ్ళు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, పూలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏమైపోయారు? ఉపాధి ఏ విధంగా కోల్పోయారు? మర్చిపోలేని రోజులు. మీ ఆవేదన, మీ బాధ, ప్రతిరోజు మీరు ఏదో కలలు కానీ మన బిడ్డల్ని డాక్టర్ చేసుకుందాం, ఇంజనీర్ చేసుకుందాం, 2 ఎకరాల భూమి మన ప్రభుత్వానికి ఇచ్చాం అనే ఆలోచన, కనీసం ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎంత నష్టం జరిగిందో మీరు చూశారు.